ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. గ్రామస్తుల ఆధ్వర్యంలో మా దేశపేట రామ మందిర్లో దశరథ పుత్రుడైనటువంటి శ్రీరామచంద్రుడి జనని జానకమ్మ కళ్యాణము ఈరోజు మా గ్రామంలో అంగరంగ వైభవంగా వేద పండితుల ఆధ్వర్యంలో, గ్రామస్తుల ఆధ్వర్యంలో, మా ఫ్రెండ్స్ మిత్రుల ఆధ్వర్యంలో, మా విలేకరుల బృందం ఆధ్వర్యంలో, అందరి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా చేయడం జరిగింది. ఈ గ్రామానికి నా ఫ్రెండ్ అయినటువంటి ప్రభు గౌడ్ కూడా ఈ రామ మందిరానికి 1 ఎకరం భూమి ఇవ్వడం కూడా జరిగింది. ఇలాంటి వ్యక్తులు మా గ్రామంలో ఉండడం మాకు చాలా గర్వకారణము. ఇలాంటి వ్యక్తులు అందరూ ఎంతో గ్రామంలో ఉండుంటే మాకు ఎంతో గ్రామం ఇంకా చాలా డెవలప్ అవుతుంది. నేను కోరుకునేది అదే. మా గ్రామంకి మేము రుణపడి ఉన్నాం. మాకు ఎన్ని జన్మలు ఎక్కినా మా అమ్మ నాన్న కడుపులో పుట్టి ఇదే గ్రామంలో పుట్టాలని కోరుకుంటున్నాము. మళ్ళీ వచ్చే రామ కళ్యాణానికి ఈ రామ మందిరము మేము ఇంకా కొంచెం డెవలప్ చేయాలనుకుంటున్నాము. దీనికి అయ్యే ఖర్చంతా కూడా నేనే భరిస్తానని చెప్పాను. మా ఆంజనేయ స్వామి భక్తులందరూ కూడా ముందుకు వచ్చి మేము దీన్ని చేస్తామన్నా మనం ఇది సరిపోవట్లేదు, జనాలు కూర్చోవడానికి ఇబ్బంది అవుతుంది, దీన్ని ఎక్స్టెండ్ చేసుకుందామని చెప్పి నా దగ్గరికి అభిప్రాయం తీసుకొచ్చారు. ఓకే అని నేను కూడా దాని ఏమీ అనకుండా సరే అని కట్టేద్దామని చెప్పాను. దీనికి వచ్చి అంతైతే అంత చేద్దాం అనుకున్నాం. ఇంకో విషయం జరిగింది ఏమన్నా, ఈరోజు సీతారామ కళ్యాణం చేస్తున్నాం. రాముడికి ఆభరణాలు, సీతమ్మ వారికి ఆభరణాలు మనం ఏదో ఎక్కడికో తీసుకొచ్చేసాం. ఇప్పుడు మేము అనుకున్నాం ఏంటంటే ఫ్రెండ్స్ వచ్చే రామ కళ్యాణాన్ని కూడా ఒరిజినల్ బంగారు ఆభరణాలు వేయాలని చెప్పి మేమందరం కూడా డిసైడ్ చేసుకున్నాం. వచ్చే సంవత్సరానికి నాకు వచ్చింది నేను ఒక 3 తులాలు ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. మా ఊళ్ళో గ్రామస్తులు అందరూ కూడా దీనికి సహకారాలు అందించాలని. మా ఊళ్ళో అందరూ విద్యావంతులే ఉన్నారు. మీరు ఏ సర్వే చేసినా కూడా టీచర్స్ చాలామంది ఉన్నారు. అంతా ఎడ్యుకేటెడ్, ఆల్మోస్ట్ 98% మా ఊరు వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్స్. అందరూ కూడా మీ కోచింగ్ని సాయం చేయాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. నాకు కోచింగ్ నేను సాయం చేస్తాను, మీరు కూడా కోచింగ్ సాయం చేయాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ లోక కళ్యాణం ఎందుకు చేస్తున్నామంటే సీతారామ కళ్యాణం మన రాష్ట్రము, మన దేశము బాగుండాలి, మా గ్రామం బాగుండాలని చెప్పి గత 4 సంవత్సరాల నుంచి కంటిన్యూగా సీతారాముల కళ్యాణం చేస్తున్నాం. ఇది వరకు ఓన్లీ మేము రామజన్ముడే చేసుకునే వాళ్ళం. కానీ మా ఆంజనేయ స్వామి భక్తులు అన్న అట్లా కాదన్న ప్రతి ఊళ్ళో చేస్తున్నారు. మన గ్రామంలో కూడా చేయాలి అనే సంకల్పం, గట్టిగా సంకల్పంతో చేశాము. సో ఒకసారి చేసాము, ఇది కంటిన్యూగా 4వ అయింది. నాకు భగవంతుడు ఎప్పటి వరకు ఆయుష్ ఇస్తారో అప్పటి వరకు సీతారాముల కళ్యాణం జరిపిస్తామని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. ఈ గ్రామాల మా గ్రామం కానీ మా ఆలయాలు కానీ అన్ని డెవలప్మెంట్కి నా సహకారాలు అందిస్తానని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.